మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ మార్పులు చేర్పులు ఈ మతలబులు ఈ జీవితంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి దిట్ట అని కూడా అయిపోయింది. నేను దాన్ని కూడా సానుకూలంగా తీసుకుంటున్నా, వివరణిస్తున్నా, ప్రతిమర్శ చేయదలుచుకోవాలా, వివరణిస్తున్నా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బహిరంగ మీడియా ద్వారా మీకు చెప్తున్నా, నాకు అసలు దాని గురించి అవగాహన కూడా లేదు. డీలిమిటేషన్ గురించి అవగాహన కూడా లేదు, తెలుసుకోవాలని నేను ప్రయత్నం కూడా చేయను. ఎందుకనంటే అటున్నా ఇటున్నా ఎటున్నా అక్కడ అన్ని పార్టీలు ఉంటాయి. తెలుగుదేశం ఉంటుంది, వైసీపీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి, న్యూట్రల్ ఉంటారు. ఆడకెళ్ళి ఓట్లు ఎలా అర్థించాలా, ప్రజల గుండెలను ఎలా గెలుచుకోవాలా అన్న ఆలోచన తప్ప ఇలాంటి టెక్నికల్ విషయాల్లో పోవటం నాకు ఇష్టం ఉండదు. అయినా కూడా మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. అంత మేధావి నేను కాదనైనా గోవర్ధన్ రెడ్డి గారు. మీడియాకి ఇప్పుడు నా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏ విధంగా జరుగుతుందంటే నాకు ఇష్టం లేదని పూర్తిగా తెలుసుకోకుండా పోవడం కరెక్ట్ కాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయాల. నాకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి షంసుద్దీన్ బాగా వారికి అనుభవం ఉంది దీంట్లో, వారి ద్వారా స్టడీ చేయించా. వివరణ ఇచ్చేదానికి కూడా వారే వివరణిస్తారు అది ఏ విధంగా జరిగిందనే దానికి. అయితే నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మిగతా వైసీపీ నేతలందరినీ మీరు ఆహ్వానిస్తే లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే, మీరు ఆహ్వానించినా పర్వాలా, లేదు మీడియా ద్వారా మీరు ఓకే అంటే అధికారులు మొత్తం తీసుకుని ఓ శాసనసభ్యుడిగా నేనే, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నేనే మీ ఇంటికి వస్తా, లేదు మీ జిల్లా కార్యాలయం రమ్మంటే కార్యాలయం వస్తా, నాకేం భేషజాలు లేదు, నీతో ఏందా మేము మాట్లాడేది అని మీరు అనుకుంటే అధికారులు మొత్తం కూడా మీకు వివరణిస్తారు. అధికారులు మీరు కలిసి వివరణ తీసుకోవచ్చు. మీకే కాదు మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మరి మేము మతలబు చేస్తుంటే అభ్యంతరాలు మేమెందుకు తెలియజేస్తాం. ఆ అభ్యంతరాల మీద ఏదైతే చర్యలు తీసుకోమని కమిషనర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, విజయన్న కానీ, చంద్ర కానీ ఎవరైనా సరే ఆహ్వానిస్తే లేదు మాకు అభ్యంతరం లేదు అని మీడియా ద్వారా వాళ్ళు చెప్పినా స్వయంగా నేనే అధికారులను తీసుకొని వారి ఇళ్ళకు కానీ వారి పార్టీ కార్యాలయం కానీ నేను సిద్ధం వచ్చేదానికి. ఒక షమీర్ ఖాన్ ఆరోపిస్తేనే షమీర్ ఖాన్కి ఫోన్ చేసి వివరణ ఇచ్చినోడిని ఒక మాజీ మంత్రి, ఒక మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ ముగ్గురు కలిసి ఆరోపిస్తే ఎందుకు వివరణ ఖచ్చితంగా వివరణిస్తాను. మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా పొరపాట్లు జరగలేదా అని అంటే దాని నాకడ సమాధానం లేదు. పొరపాట్లు జరిగి ఉంటే నేరుగా అభ్యంతరాలు తెలియజేయమన్నారు, మేము కూడా అభ్యంతరాలు ఇచ్చాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగి ఉండొచ్చు, లేక అధికారులు కొంత తెలిసి పొరపాటు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ నేనైనా నారాయణ సార్ అయినా మేమిద్దరం, నారాయణ సార్ గారు ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు, హోందాయుత రాజకీయాలకి నారాయణ సారు పెట్టింది పేరు. అలాంటి నారాయణ సార్ అయినా నేనైనా అధికారులు చెప్పింది ఏమిటంటే పక్కాగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకి అనుగుణంగా చేయండి, పూర్తిగా డేటాబేస్తో పోండి, ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు ఇబ్బంది పడతారు, మేము జోక్యం చేసుకోం. ఆ అధికారులకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అధికారులు మా కమిషనర్ చాలా హుషారైనడు, తెలివైనడు. మా కమిషనర్ ఒక 2 అడుగులు ముందుకేసి ఎమ్మెల్యే గారు ఒకవేళ మీరు జోక్యం చేసుకున్నా మేము పొరపాట్లు చెయ్యం, మా అధికారులు పొరపాట్లు చేయనివ్వను, మీరు చెప్పినా కూడా నేను చేయలేను. ఎందుకు చేయనంటే రేపు తేడా వస్తే ఎలక్షన్ కమిషన్ కింద మా ఉద్యోగాలకు ఇబ్బంది. మీరు చెప్పారు జోక్యం చేసుకోమని, సంతోషం. మంచి ఎమ్మెల్యే, మంచి మంత్రి నారాయణ సార్ కూడా అదే చెప్పాడు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ మీరు ఒకవేళ జోక్యం చేసుకుంటాం, మాకు నచ్చినట్టు చేయాలన్నా కూడా మేము చెయ్యం, మా ఉద్యోగాలకు ఇబ్బంది. ఇది మా కమిషనర్ చెప్పి మాట. ఇంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా నిన్న వాళ్ళు మాట్లాడిన మాటల్ని మరో రకంగా మాట్లాడవచ్చు, అది రాజకీయ విమర్శ అవుతుంది. ఒక ఆయన్ని మాస్టర్ బ్రెయిన్, ఇంకొక ఆయన టీచర్ బ్రెయిన్,
నేను నా వేరే పదం వాడచ్చు, ఒక పదం సమాధానం చెప్పొచ్చు, చెప్పే శక్తి నాకు కాడ ఉంది, కానీ చెప్పను. దాన్ని ఉందాగానే తీసుకుంటున్నా, స్వీకరిస్తున్నా, ఉందాగానే సమాధానం చెప్తున్నా, ప్రతివిమర్శ చేయటంలా నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి.